హలో బాయ్స్, సాయంత్రం పూట ఈవినింగ్ పూట రోడ్డు మీదకి వెళ్తున్నాం అనమాట. వర్షం గుద్దవలు వస్తుంది, అందుకే మనం నార్మల్గా గొడుగు వాడుతున్నాం. బేసికల్లీ చూడొచ్చు మీరు పైన, సరేనా? ఓకే, చూడొచ్చు చీకట్లో అందరూ గొడుగులు వాడుతున్నారు. ఎందుకంటే బేసికల్లీ వర్షం వస్తుంది కాబట్టి అందరు గొడుగులు వాడతారు. ఇది మీకు తెలిసిన విషయమే కదా. సో ఇప్పుడైతే మనం రైట్ సైడ్ మళ్ళీ మనకి సాయిబాబా టెంపుల్ రోడ్ వస్తుంది అనమాట. ఈరోజు రేపు తెల్లారితే గణేష్ చతుర్థి గణేష్ చతుర్థి ఉంది కాబట్టి సో ఈ రోడ్ అంతా కలగలలాడుతుంటది. మొత్తం షాపింగ్స్ జరుగుతాయి. చూద్దాం రైట్ సైడ్ వెళ్ళి. అది ఇప్పుడు వర్షం అయితే వస్తుంది కాబట్టి కొంచెం తగ్గి ఉంటది ట్రాఫిక్. చూద్దాం. ఇందాక సో చూడొచ్చు మీరు, ఆల్రెడీ జనాలు అయితే ఇందాక చాలా బాగున్నారు, ఇప్పుడైతే కొంచెం తగ్గారనమాట. సో వర్షం కూడా తగ్గింది, ఇప్పుడు మళ్ళీ జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. చూడొచ్చు మీరు అయితే. ఏంటి బాబాయ్, ఆకులు ఉన్నాయి, అన్ని కాయలు ఉన్నాయి, కాయలు ఆకులు డిఫరెంట్ ఆకులు ఉన్నాయి. మనం చూసుకోవచ్చు, చూడొచ్చు. అటు సైడ్ రైట్ సైడ్ చూడు బాబాయ్, అటు సైడ్ రైట్ సైడ్ కూడా మార్కెట్ అంట. చూద్దాం. పూలు మరియు అరటాకులు. ఇవి అరటాకులు వర్షానికి వాడుకోవచ్చు. అరటాకులు అడ్వాన్స్ ఉంటది ఇక్కడ. నీకు ఏ పండుగ కలకలు ఆడుతుంది అనమాట, మామూలుగా ఉండదు ఈ బజార్. సో ఇంకైతే ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది. అందరూ ఎక్కడ కూడా ఆగట్లేరు. వర్షం వచ్చినా ఏదొచ్చినా రోడ్ల మీదనే ఉంటారు జనాలు, నివసిస్తూ ఉంటారు. మీకు ఏదొచ్చినా అయితే ఆగరు. ఇంట్లో ఖాళీగా అయితే కూర్చోరు. ఇంట్లో ఆగరు. ముస్లిమ్స్ కావాలి రెయిన్ కోట్ వేసుకో. బాగా మిమ్మల్ని మోసం చేసి ఏదో చెప్దాం అనుకున్నాను నేను వీడియోలో. అది తప్పు. ఎలా ఉందో అలానే చెప్పాలి. సో మేమైతే లాగింగ్ చేస్తున్నాం కదా, ఎవరికి అర్థం కావట్లేదు. గొడుగు పెట్టినాం, మైక్ ఏమో బాగా గొడుగు ఎగిరిపోతుంది. సో ఇట్లా అయితే ప్రెసెంట్ అయితే ఇలా ఉంది సిచ్యువేషన్. మాక్సిమం అయితే ఓకే. కింద వేసేవారు మొత్తం బుడగానే ఉంది కింద. నైట్ ప్యాంట్ అయితే ఖరాబు, ఇద్దరు నైట్ ప్యాంట్ ఖరాబ్ అయినాయి. సో ఆపేసేది. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు టైం పాస్ కావట్లే. మన వార్ 2కి వెళ్తున్నాం అనమాట సినిమాకి. టికెట్స్ కోసం టికెట్స్ ఏమంటారు కదా, సెకండ్ షో టికెట్స్ కూడా తీసుకుంటాం అనమాట. అవి కూడా 50 రూపీస్ టికెట్స్. సినిమాకి వెళ్తాం, మినిమం ఉంటది. మన గొడుగు కొంచెం పెద్దగా అయిందనమాట, జనాలకు తగులుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, వెదర్ అయితే ఎట్లా ఉందో. మొత్తం ఆకులు అన్నీ అమ్ముతున్నారు అనమాట. మామూలుగా లేదు, కలకల ఉంది. మన దిల్షుక్ నగర్ అంతా వేరే లెవెల్ ఉందన్నమాట మార్కెట్ ప్రెసెంట్ అయితే. రేపు వినాయక చవితి కాబట్టి మామూలుగా లేదు మార్కెట్. వర్షం పడుతున్నా మనకి మార్కెట్ అనేది ఎక్కడ తగ్గట్లేదు. సో రిపోర్టింగ్ ఫ్రమ్ దిల్షుక్ నగర్. వర్షం వస్తున్నారా? బంతి పూలు, చామంతి పూలు, వినాయకులు అన్ని అమ్ముతున్నారు. సో చూడొచ్చు, ఇప్పుడైతే మనం కోనార్క్ థియేటర్ లైన్ లో ఉన్నాం అనమాట. జనాలు చూసుకోవచ్చు మీరు. నైట్ రేపైతే వినాయక చవితి ఉంది కాబట్టి సో మామూలుగా లేదు జనాలు. సో మొత్తం మార్కెటింగ్ చేస్తున్నారు. మార్కెట్ లో
అన్ని కొంటున్నారు మార్కెట్ లో, జనాలు మీరు చూసుకోవచ్చు. అది చూడు బాబు, అది చూపి. సో జనాలు అయితే మామూలుగా లేరు, గొడవలు పెట్టుకొని మరీ కొనుక్కుంటున్నారు, చూసుకోవచ్చు మీరైతే. ప్రెసెంట్ కిలో 100 రూపాయలు బంతి పూలు అంట, హాఫ్ కేజీ 50 రూపాయలు అనమాట. తమలపాకులు, మొత్తం తమలపాకులు అన్ని ఫ్రెష్ ఫ్రెష్ వస్తున్నాయి మనకి. ఆకులు ఏ ఆకైనా ఏ ఆకులు కావాలంటే ఆకులు వస్తున్నాయి.